Hi students, this is మీ మ్యాథ్స్ సార్ నాని సార్. టుడే మనము షర్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి ఇవాళ మనము తెలుసుకుందాం. ఈ షర్ట్కి సంబంధించినటువంటి ఓవరీ ఒకసారి కానీ మనం కానీ చూస్తే రోస్టర్ ఫామ్ నుండి సెట్ బిల్డర్ ఫామ్ అంటే రోస్టర్ ఫామ్ నుండి షర్ట్ బిల్డర్ ఫామ్లోకి మార్చమంటాడు. రెండు బేసిక్ ఆపరేషన్స్ అండ్ సెట్స్ అంటే ఇక్కడ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వెన్ డయాగ్రామ్స్. సో ఇచ్చినటువంటి సెట్స్ నుండి ఎన్ డయాగ్రామ్స్ని డ్రా చేయమంటాడు, లేదా ఎన్ డయాగ్రామ్ ఇచ్చి మనల్ని ఇంటర్సెక్షన్, యూనియన్, డిఫరెన్స్ ఫైండ్ చేయమంటాడు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ది సెట్స్. టైప్స్ ఆఫ్ ది సెట్స్ అంటే ఇక్కడ ఇన్ఫినైట్ సెట్, ఫైనైట్ సెట్, ఎంటీ సెట్ ఈ విధంగా అడుగుతాడండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి రోస్టర్ ఫామ్ నుండి షర్ట్ బిల్డర్ ఫామ్లో మారుద్దాం. వాట్ ఈజ్ ద రోస్టర్ ఫామ్? రోస్టర్ ఫామ్ అంటే ఏంటి అంటే ఒక సెట్కి సంబంధించినటువంటి ఆల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో మనము రాస్తాం. అంటే షర్ట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? ఓన్లీ కామన్ ప్రాపర్టీ యూజ్ చేసి మాత్రమే ఇక్కడ మన షర్ట్ అనేది రాస్తాం. ఇక్కడ 3, 6, 9, 12 అనే ఒక సెట్ రాస్టర్ ఫామ్లో ఉంది. ఈ సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో మార్చాలంటే ఈ షర్ట్కి ఉన్నటువంటి అంటే ఈ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేస్తున్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటన్నది ఇక్కడ చూస్తే 3, 6, 9, 12. 3ని ఏం రాయొచ్చు? 3 into 1 రాయొచ్చు. 6ని ఏం రాయొచ్చు? 3 into 2, 9, 3 into 3, 12, 3 into 4. అంటే ఇక్కడ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4. కాబట్టి ఈ షర్ట్ని మనం షర్ట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాలి అంటే మొత్తం ఈ ఆల్ ఎలిమెంట్స్ని ఇండికేట్ చేస్తున్నట్టుగా ఒక సింగిల్ ఎలిమెంట్స్తో మనము రాస్తాం. దట్ ఈస్ ఎక్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఎక్స్ని డిఫైన్ చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎలాగున్నాయి ఈ ఎలిమెంట్స్ 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 1, 2, 3, 4 అనేవి బదులు మనము ఎన్. ఈ ఎన్ అనేది ఏంటి? 1, 2, 3, 4 కాబట్టి ఈ 1, 2, 3, 4 న్యాచురల్ నెంబర్స్. సో ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఈ ఎంతవరకు ఉన్నవి? ఎన్ 4 వరకు ఉన్నాయి కాబట్టి ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ చూస్తే 2, 4, 8, 6, 12, 16, 12. ఇక్కడ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటి? 2 power of 1, 4, 2 square, 8, 2 cube, 2, 2 power of 4, 16, 2 power of 4, 32, 2 power of 5. సో ఇక్కడ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటి? 2 power of 1, 2 square, 2 cube, 2 power of 4, 2 power of 5. ఇక్కడ ఆల్ బేసెస్ ఆర్ ఈక్వల్. సో దీని షర్ట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తామంటే ఎక్స్ సచ్ దాట్. ఇప్పుడు ఈ ఎక్స్ని డిఫైన్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎలాగుంది? 2 power of 1, 2 power of 2, 2 power of 3, 2 power of 4, 2 power of 5గా 2 power of 1, 2, 3, 4, 5 బదులు ఎన్. సో ఈ 1, 2, 3, 4, 5 అనేవి ఏంటి? న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో ఎంతవరకు తీసుకున్న? 5 వరకు. 5 వరకు అంటే 6 కంటే తక్కువే కదా, కాబట్టి ఎన్ లెస్ దెన్ 6. సార్ ఇందాక ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 రాశారు, ఇక్కడ లెస్ దెన్ 6 రాశారు. ఇక్కడ కూడా 4 వరకు కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాసాం. సో ఇక్కడ కూడా లెస్ దెన్ 5 అయినా రాయొచ్చు. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ అండ్ సెట్స్. సో దీని నుండి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ x is a even number. C is equal to x such that x is a odd number. D is equal to
x such that x is a prime number. Find A intersection B, A intersection C, A intersection D, B intersection C, B intersection D, C intersection D. సో ఇవి కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఏంటి ఇచ్చాడు, సెట్ బిల్డర్ ఫామ్లు ఇచ్చాడు. దీన్ని మనం రాస్టర్ ఫామ్లో రాసుకుందాం. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఏలో ఎటువంటి ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 సో నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సో బీలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2 4 6 8 10 సో ఆన్. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఇక్కడ సిలో ఏముంటాయి, హార్డ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. హార్డ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 1 3 5 7 9 11 12. నెక్స్ట్ డి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే డీలో ఏముంటాయి, ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 2 3 5 7 11 13. సో ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ ఏ సెట్ 1 2 3 4 5 సో ఆన్. ఇంటర్సెక్షన్ బి 2 4 6 8 10 సో ఆన్. అలా వస్తూనే ఉంటాయి అనమాట. అక్కడ డాట్స్ మీనింగ్ ఏంటంటే అలా వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. అంటే ఈ రెండింటికి ఈ ఏలో బీలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 రాసాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 రాసాం. నెక్స్ట్ 5 తర్వాత ఏమొస్తుంది, 6. అంటే ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 6 ఉంది, 6 ఉంది. సో ఏంటి వస్తుంది, అలాగా 2 4 6 నెక్స్ట్ వచ్చేది 8 అలా సో ఆన్. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఏ 1 2 3 4 5 సో ఆన్. ఇంటర్సెక్షన్ సి 1 1 3 5 7 9 11 సో ఆన్. సో ఈ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 రాసాము. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 రాసాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 రాసాం. నెక్స్ట్ అలాగా నెక్స్ట్ 7 7 సో ఆన్ ఇలా వస్తూనే ఉంటాయి. ఫోర్ ఇంటర్సెక్షన్ సి ఎంత అవుతుంది మనకి, 1 3 5 సో ఆన్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ 1 2 3 4 5 సో ఆన్. ఇంటర్సెక్షన్ డి 2 3 5 7 11 13 సో ఆన్. సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 రాసాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 రాసాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 రాసాం. అలా వస్తూనే ఉంటాయి. ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 3 5 సో ఆన్. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు బి సెట్ 2 4 6 8 10 ఇంటర్సెక్షన్ 1 3 5 7 9 11 సో ఆన్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. ఈ రెండిట్లో కూడా ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి, అంటే ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈ సెట్ మనకి ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ బి 2 4 6 8 10 సో ఆన్. ఇంటర్సెక్షన్ డి 2 3 5 7 11 13 సో ఆన్. సో ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఒకే ఒకటి ఉంది, ఏంటది 2. సో 2 రాస్తే బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సి ఏంటి 1 3 5 7 9 11 సో ఆన్. ఇంటర్సెక్షన్ డి 2 3 5 7 11 13 సో ఆన్. సో ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 రాసాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 రాసాం. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, 7. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది సో ఆన్. ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటి వస్తుందంటే 13. సో దేర్ఫోర్ సి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 3 5 7 11 సో ఆన్.
ఇవి బేసిక్. నెక్స్ట్ రెండో ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, b ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, ఫైండ్ a మైనస్ b, b మైనస్ a. ఇక్కడ ఏకి బీకి డిఫరెన్స్, బీకి ఏకి డిఫరెన్స్ ఫైండ్ చేయమంటున్నాడు. ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ సెట్ 2, 4, 6, 8, 10 మైనస్ 3, 6, 9, 12, 15. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటో చూడాలి. ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఆ 6ని కొట్టేస్తే ఇప్పుడు ఏ మైనస్ బి అంటున్నామంటే ఇక్కడ మనము ఏకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బికి మాత్రం పట్టించుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఈ 6 తీసేక ఏలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి ఉన్నాయి? 2, 4, 8, 10. ఇది మాత్రం మనకి ఏ మైనస్ బి అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బి మైనస్ ఏ, బిలో ఉన్నట్టు బి మైనస్ ఏ, బి 3, 6, 9, 12, 15 మైనస్ 2, 4, 6, 8, 10. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్ 6 కాదు, 6 తీసేసాం. ఇప్పుడు బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటున్నాయి? 3, 9, 12, 15. ఇది మనకి బి మైనస్ ఏ అవుతుంది. ఇక్కడ బి మైనస్ ఏ అంటే ఇక్కడ మనం ఓన్లీ బికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏని రాయవలసిన అవసరము లేదు. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ నుండి మనకు సమ్మలు ఎలాగొస్తాయంటే, ఒక ఎన్ డయాగ్రామ్ ఇచ్చి దాని నుండి మనకి ఏ యూనియన్ బి, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ కనుక్కోమంటాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీస్తే ఎన్ డయాగ్రామ్స్లోనే ఏ బి అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఎన్ డయాగ్రామ్ నుంచి ఏ యూనియన్ బిని కనుక్కోమన్నాడు. ఏ యూనియన్ బిని కనుక్కోమంటే ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ కలిపి రాయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. బిలో ఎలిమెంట్స్ 7, 8, 9, 10. ఇది ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. ఏంటి కామన్ ఎలిమెంట్స్? బికి ఏకి కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 5, 6. సో ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, 6. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఏలో నుండి బిని తీసే, ఏలో నుండి బిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఏ మైనస్ బిని తీసేస్తే ఓన్లీ మనకి 2, 1, 2, 3, 4 వస్తుంది. 1, 2, 3, 4. బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే సో బిలో నుండి ఏ మొత్తం తీసేస్తే మనకి ఏ పార్ట్ తీసేస్తే మనకి 7, 8, 9, 10. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, 8, 9, 10. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ది సెట్స్ నుండి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అంటే, స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ x minus 1 into x minus 2 is equal to 0. ఏంటి ఇక్కడ ఈ సెట్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అన్నది ఇప్పుడు మనము చెప్పాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఎటువంటి ఎలిమెంట్స్? న్యాచురల్ నెంబర్స్ అవుతూ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి వాల్యూస్. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటటువంటి వాల్యూస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకి 0 అవుతుందంటే అయితే ఎక్స్ మైనస్ 1 అయినా 0 అవ్వాలి, ఎక్స్ మైనస్ 2 అయినా 0 అవ్వాలి. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూస్ ఏంటి? 1, 2. అయితే ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి ఉంటాయి? 1, 2 ఉంటాయి. అంతకుమించి వేరే ఎలిమెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈ సెట్ అనేది మనకి ఏమవుతుంది? ఫైనైట్ సెట్ అవుతుంది. ఎందుకు ఫైనైట్ సెట్ అవుతుంది? ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది మనం కౌంట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సెట్లోని? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4.
అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అనే ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ అనేవి ఈ సెట్లో ఉంటాయి. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √4, దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +(-2). ఈ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? -2 +2 ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి ఫైనైట్ సెట్ అవుతుంది, ఎందుకంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్. సో ఈ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ఎక్స్ బిలాంగ్స్ టు n అంటే ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఎక్స్ అనేది ఏంటి? ఆడ్ నెంబర్. అంటే ఇక్కడ ఈ సెట్లో ఏముంటాయి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 11, 13 సో ఆన్. సో ఇలా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ నెంబర్స్ అనేవి, ఈ ఎలిమెంట్స్ అనేవి అన్కౌంటబుల్ కాబట్టి ఈ సెట్ ఏమవుతుందంటే మనకి ఇన్ఫినిట్ సెట్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.